నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి బీసీ సంఘం అధ్యక్షులు కాళ్ళ నిరంజన్, బీసీ మహిళా అధ్యక్షురాలు సిహెచ్ రేణుక సావిత్రిబాయి పూలే గారి 129వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు కాళ్ళ నిరంజన్ మాట్లాడుతూ బాలికల చదువు కోసం బాటలు వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారు అని అన్నారు. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం సంపూర్ణంగా బాగుపడుతుందని భావించి వారికి విద్యను అందించడంలో ఎనలేని కృషి చేసిన ధైర్యశాలి సావిత్రిబాయి పూలే అన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ కూడా సమానత్వం కోసం పాటుపడిన సావిత్రిబాయి పూలే గారి జీవితం స్ఫూర్తిదాయకం. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సిహెచ్ రేణుక, జిల్లా నాయకులు నేషాం లక్ష్మయ్య, రవీందర్ గౌడ్, సుధాకర్ గౌడ్, నిరంజన్ యాదవ్, రాజు, చైతన్య, మౌలానా తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాసులు. जोहार सावित्रीबाई फुले, सदुला ताली सावित्रीबाई फुले, सदुला ताली सावित्रीबाई फुले. మాట్లాడతా మా జిల్లా కేంద్రంలో మా శ్రీ దుర్గా హెల్త్ క్లినిక్ ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న మిత్రులారా, జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే. విద్యా విధాత, గొప్ప సామాజిక విద్యానేత, శ్రీ విద్య పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అనగార వర్గాలకు విద్య అందించడం కొరకే పుట్టినటువంటి క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి 129వ వర్ధంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులకు, మరి పట్టణ నాయకులకు అందరికీ పేరు పేరుగా మా జిల్లా కేంద్రానికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను మిత్రులారా. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే సావిత్రిబాయి పూలే గారు 18వ సెంచరీలో మహారాష్ట్రలో సతారా జిల్లా నాయగాంలో ఒక రైతు కుటుంబంలో 1831 జనవరి 3 నాడు కండోజీ లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. పువ్వు పుట్టంగానే పురమలించినట్టుగా ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం, బ్రాహ్మణ ఆధిపత్యం వర్గాలను ఆమె ఎదిరించిన వీరశాలి. 18వ సెంచరీలో ఎట్లా ఉండేదంటే మొత్తం నియంత్రిత పరిపాలన. ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు విద్యని దూరం చేసినటువంటి దుర్మార్గమైన రోజులవి. ఈ దేశంలో అందరూ ముందు వరుసలోకి రావాలంటే విద్య ఒకటే ముఖ్యమని ముందు చూపుతోనే 18వ సెంచరీలోనే ఆమె భావించింది. ఆమె మహాత్మా జ్యోతిరావు పూలే గారిని 9వ ఏటనే బాల్య వివాహం చేసుకున్నారు. బాల్య వివాహం చేసుకున్న తర్వాత